నమస్కారం నా పేరు ఎస్ అష్ఫాక్ అహ్మద్. కందుకురేవండ్లపల్లి మునేవండ్లపల్లి పంచాయతీ. నేను బొప్పాయ దాదాపు ఒక 10-12 ఏళ్ళ నుండి బొప్పాయ వేస్తాను. తర్వాత స్టార్టింగ్ వచ్చేసి రెడ్ లైట్ వేస్తాను నేను. లాస్ట్ టైం పోయిన సంవత్సరము G15 ఎక్కువ చాలా మంది చెప్తా ఉంటే G15 ఒకసారి వేద్దామని చెప్పి మహారాష్ట్ర నుండి సీడ్ తెప్పించి వేసిన. దాంట్లో నాకేమరా అంటే పోతు చెట్లు ఎక్కువ పడిపోయినాయి. ఎంత పర్సెంటేజ్ దాదాపు నాది ఎకరాకు వచ్చేసి ఒక 50-60 మొక్కలు 100 మొక్కలు కానీ ఉంటాయి. ఓకే, ఇప్పుడు కూడా ఉన్నాయి చెడు మొక్కలు అవి. ఓకే. తర్వాత ఈ సంవత్సరం మళ్ళీ G15 నాడదామని చెప్పి క్రాప్ బాగా వచ్చింది. ఓకే, G15 నాడదామని చెప్పి ఈసారి కానీ మహారాష్ట్రలోనే ఆర్డర్ ఇచ్చిన. ఓకే. లాస్ట్ టైంలో నాకు ఇచ్చేటప్పుడు హ్యాండ్ ఇచ్చినాడు. ఓకే. ఇంకా నేను ల్యాండ్ అంతా ప్రిపరేషన్ చేసుకునేసిన నాటుకోవాలా. అప్పుడు కలికిరిలో వచ్చి సర్చ్ చేసుకుంటా అంటే రామలింగేశ్వర ఫర్టిలైజర్ వాళ్ళది నర్సరీ ఉందని చెప్పినారు. అప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి నేను అడిగితే రెడీగా ఉందన్నా అని చెప్పి అన్నారు. కలికిరి. అప్పుడు వాళ్ళకి సంబంధించి మాట్లాడుకొని చెప్పేసి నాకు మొక్క ఇంత కావాలని చెప్పి వచ్చేసిన. మళ్ళీ అంతా లేటర్ అంతా పరుచుకొని రెడీ చేసుకునేసి తెచ్చి నాటినప్పుడు నాకు డౌట్ ఉండింది, లోకల్ కదా ఎట్లుంటుందో ఏమో, వీళ్ళు మనకు సూచనలు చెప్తారు, అంతా నాది బాగుంటుందని చెప్పి అంటారు. సరే డౌట్గా తెచ్చి నాటిన తర్వాత నేను చూసిన దాదాపు నేను 1200 మొక్క నాటినా. ఇప్పుడు తోట 1200 మొక్కలు కానీ ఏరుకున్నా కానీ దాదాపు దొరికితే ఒక 5 మొక్కలు లేదా 10 మొక్కలు ఉంటాయి పోతు మొక్కలు. దాంట్లో రైతుకు చాలా బెనిఫిట్. ఎందుకు 10 పోతు మొక్కలు పని అంటే అది మైనస్ రైతుకు. దాంట్లో క్రాప్ ఏం రాదు. ఊరికే దానికి సతవులు ఎక్కించుకోవాలా, అన్ని చేసుకుంటూ ఉండాలా. ఆ చెట్టు కొట్టలేమో, కొట్టామంటే బీడు పడిపోతుంది. రైతు ఏం ఆలోచిస్తాడంటే ఆ చెట్టు పెరికాడ బారేద్దాం అనుకుంటాడు. కాకపోతే పొత్తు చెట్టు ఉండాలా. మరీ విపరీతంగా ఉన్నాయంటే రైతుకు లాస్. దీంట్లో నాకు ఈ సీడ్ వరకు నాకు చాలా హ్యాపీ. మళ్ళీ క్రాప్ ఏ విధంగా ఫ్రూట్ అనేది ఏ విధంగా ఫ్రూట్ సెట్టింగ్ బాగా వస్తూ ఉంది. ఇంకా దాన్ని మెయింటెనెన్స్ మన చేతిలో ఉంది. ఓకే. ఫ్లవర్ రావడం కానీ ఇట్లాంటివి అంతా ఎక్సలెంట్ గా ఉంది మొక్క. చెట్టు వైరస్ అండి? వైరస్ లేదు. వైరస్ వరకు లేదు. చాలా మంది చెప్పినారు మహారాష్ట్ర నుండి. నా జతలో నాకు ఆర్డర్ ఇచ్చినప్పుడు నేను ఆర్డర్ ఇచ్చిందా వాళ్ళ జతలోనే. వాళ్ళు తెప్పించిన మొక్క అక్కడదే. ఇప్పుడు నిన్న కాల్ చేస్తే 4 ఎకరాలు నాటినాడు. 4 ఎకరాలు అంటే దాదాపు ఎకరాకు 1000 మొక్క అనుకునే 4000 మొక్క. 3000 మొక్క నిలబడదు కష్టంగా ఉంది. నాకు అది కానీ డౌట్ ఏనో అని చెప్పి నిన్న మాట్లాడితే అబ్బాయితో ఇక్కడ గేరంపల్లి దగ్గర శివ అని చెప్పేసి ఆ అబ్బాయి అన్న నాది చాలా వెళ్ళిపోయింది నా వైరస్ కానీ కంట్రోల్ కావడం లేదు అని చెప్పి నిన్న చెప్పుకొచ్చా. మళ్ళా అప్పుడు ఆ అబ్బాయికి కానీ చెప్పిందా నాకు సీడ్ తక్కువ ఉన్నదంటే ఇట్లా పలానా చోట దొరుకుతుంది తెచ్చుకోపో అని చెప్పి. ఆ అబ్బాయి ఏమన్నా లోకల్ యాడన్నా నమ్మలేము, గ్యారంటీ చెప్పినారా అని. నేను అవన్నీ అడగలేదు. అయినా పోయినా నాకు అవసరానికి నాకు సీడ్ దొరికింది, తెచ్చుకుని నాటుకున్నా ఒక నమ్మకం మీద. పర్వాలేదు, నా నమ్మకానికి ఫ్రూట్ సెట్టింగ్ బాగా వస్తుంది. ఫ్లవర్ వచ్చేది పైన రావడం కానీ చెట్టు ఎదుగుదల కానీ అంతా బాగుంది. ఇంకా దాన్ని వచ్చేది తర్వాత పంట నిలబెట్టుకునేది రైతు చేతిలో ఉంది. వచ్చి నిలబడ్డాము అంతా. కాకపోతే 1-2 డ్రాప్ అవుతా ఉంది. అది మన లోపం. సీడ్లో లోపం అయితే ఏం లేదు. మనకి ఏ చెట్టు చూసుకున్నా వస్తూ ఉంది. ఇట్లా ఏదన్నా ఒకటి ఇది మన లోపం. సీడ్లో లోపం కాదు, అది మన లోపం. అది న్యూట్రిషన్ లోపం తగ్గడం వల్ల అట్లా అవుతా ఉంటుంది. ఓకే. ఇట్లాంటిది ఇదంతా మనకు మన మెయింటెనెన్స్ లోపం. ఇది ఎక్సలెంట్గా వస్తూ ఉంది. కాస్ట్ ఎంత పడింది నా ఫ్రూట్ ప్లాంట్ ఒకటి? ప్లాంట్ ఆ రోజు 12 రూపాయలతో కొన్నాం మనము. ఓకే. మళ్ళీ కొట్లాడి ఏదో 1 రూపాయి అటు ఇటు ఏదో కన్వీనియన్స్ చేసి మాట్లాడి తెచ్చుకున్నాము. ఓకే. నేను అప్పుడు మహారాష్ట్ర తెప్పించింది 13 రూపాయలు. మహారాష్ట్ర 13 రూపాయలు తెప్పించారు. 13 రూపాయలు తెప్పించిన. అయినా నాకు దాంట్లో పోతు చెట్లు ఎక్కువ పడినాయి. ఓకే. వైరస్ గురించి అంటే మన మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా చేసుకుంటూ వచ్చిన.
ఓకే. దానికి ఎట్లా మనం వదిలింటే ఎట్లా వస్తుంది ఏమో దాని గురించి మనం చెప్పలేము. ఎస్ ఎస్. కాకపోతే స్ప్రేయింగ్లు కానీ ఇట్లాంటివి మెయింటెనెన్స్ అది పర్ఫెక్ట్గా చేసుకుంటా. ఓకే. లేట్ చేయను. ఓకే. అంటే మంత్లీ ట్వైస్ ఖచ్చితంగా చేస్తారు. చేస్తా. ఓకే. ఇంతకుముందు స్ప్రేయింగ్స్ ఏం చేస్తున్నారు? రీసెంట్గానే బోరాను మ్యాక్స్ కాంప్లెక్స్ ఎన్ని మూటలు వేసినారా? కాంప్లెక్స్ వచ్చి ఎకరాకు 18 మూటలు తెచ్చిన. ఆవు పేడ వచ్చి మొత్తం టోటల్గా ప్లాంట్ నాటినప్పుడు అంటే బెడ్ వరకు 10 రోజులు తోలినారు. ఓకే. అంటే ఎరువు సొంతం ఉండింది కాబట్టి. ఓకే. 10 రోజులు తోలినారు కాబట్టి అంటే ఓటనర్గా విస్తీరానికి అంతా కలిపి మీరు దాదాపు ఒక 10 రోజులు తోలినారు. ఓకే. ఓకేనా, థ్యాంక్ యూ. ఉండేది బీభత్సంగా ఉంది. మెయింటెనెన్స్ మంది అంతే. మన చేతిలో ఉంది.